హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నీలాంబరి పూజ ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. పూజకు అన్ని సిద్ధం చేసి కేతకిని కర్కోటకుని పిలుస్తుంది. కేతకి, పూజ ప్రారంభిస్తున్న ఆ భువనేశ్వరిని బలికి సిద్ధం చేయి. అలాగే ఏలిక అని మనుని బయటకు వదులుతుంది. బయటికి వచ్చిన మను వాళ్ళ నుండి తప్పించుకోవాలని గింజుకుంటూ ఉంది. కేతకి తన తోకతో మనుని చుట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఉన్న నీటి చలంలో పడేస్తుంది. మను పూర్తిగా తడిసిపోతుంది. తడి బట్టలతో ఉన్న మనుని బలిపీఠం దగ్గరికి తీసుకొస్తుంది. నీలాంబరి శ్రద్ధగా పూజ చేస్తూ బిగ్గరగా మంత్రోచ్చారణ చేస్తూ ఉంటుంది. కర్కోటక, సమయం ఆసన్నమైంది, దాని తల పీఠం మీద పెట్టు అని బలి ఇవ్వడానికి వస్తుంది. మను కేతకిని ఒక విదిలించడంతో కేతకి అంత దూరంగా పడుతుంది. బలిపీఠం మీద నుండి జరిగి నీలాంబరి ఎదురుగా నుంచుంటుంది. నీలాంబరి ఆశ్చర్యంగా చూస్తూ మనుని, ఎవరు నువ్వు అని అడుగుతుంది. నువ్వు ఎవరు అని అనుకుని తీసుకొచ్చావు? ఏయ్, నువ్వు భువనేశ్వరివి కాదు, మర్యాదగా ఎవరో చెప్పు. భువనేశ్వరిని కాదు అని తెలుసుకున్నావు, నేనెవరో తెలుసుకోలేవా? తెచ్చింది భువనేశ్వరిని కాకపోయినా ఇంత సమయం నాకు తెలియలేదంటే నువ్వు సామాన్యమైన దానివి కాదు. ఎవరు నువ్వు? నీలాంబరి చూస్తుండగానే మను ఒక సాధువుగా మారిపోతుంది. కేతకి, కర్కోటకుడు ఒక్కసారి దిగ్భ్రాంతికి లోనవుతారు. నీలాంబరి నువ్వా అని ఆశ్చర్యపోయి అప్పుడే అనుమానం కలిగింది, ఇంత తొందరగా ఎలా దొరికింది అని. కానీ ఏమారుపాటుతో వదిలేశాను, అందుకే నాకు తెలియలేదు అనుకుంటుంది. క్రోధంతో ఎరుపెక్కిన కళ్ళతో అసలు ఇదెలా జరిగింది అని సాధువుని అడుగుతుంది. నువ్వు వాళ్ళని పంపించగానే నా శక్తితో భువనేశ్వరిని నిద్రలోకి పంపాను. సడన్గా మను నిద్రపోవడం చూసి అభి ఏమైందో అని కంగారుగా మను పక్కన కూర్చుని మనుని లేపడానికి ప్రయత్నిస్తాడు. ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం ఉండదు. గురూజీ శిష్యుడు వచ్చి ఆమెను లేపాలని ప్రయత్నించకు. ఎందుకు స్వామి? గురూజీ ఆమెను నిద్రపోయేలా చేశారు. ఎందుకో? తనకి ప్రమాదం పొంచి ఉంది, తను ఈ పరిస్థితుల్లో బయటకు రావటం ప్రమాదం, అందుకే అలా చేశారు. నువ్వు తనని కనిపెట్టుకుని ఇక్కడే ఉండు, బయటకు రావద్దు. అలాగే స్వామి అని నమస్కారం చేస్తాడు. నేను భువనేశ్వరి రూపంలో బయటకు వచ్చాను, కేతకి మింగేసింది అని చెప్తాడు. కోపంతో గురూజీ మీద దాడికి దిగుతుంది. తన నోట్లో నుండి భయంకరమైన జ్వాలను సృష్టించి ఆయనను భస్మం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఆ మంటలు ఆయన్ని ఏం చేయలేకపోతాయి. అసహనంతో ఆయన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చేతులతో తాకే లోపే మాయమైపోతున్నాడు. తిరిగి అక్కడ ప్రత్యక్షమైపోతున్నాడు. నీలాంబరి, నీ ఆటలు నా ముందు సాగవు. ఇప్పుడే నువ్వు ప్రయోగించిన తంత్రాన్ని తిప్పి కొడతాను చూడు. గురూజీ అక్కడే పద్మాసనం వేసుకుని కూర్చుని నీలాంబరి ప్రయోగాన్ని తిప్పి కొట్టడానికి పూజ మొదలు పెడతారు. మంత్రాలు చదువుతూ ఉంటే అక్కడే నేల మీద ఒక ముగ్గు ప్రత్యక్షమవుతుంది. ఆయన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా గమనించకుండా దీక్షగా ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టే పనిలో ఉంటారు. కేతకి, కర్కోటక, ఈ పూజ పూర్తయ్యేలోపు మీరు వెళ్ళి ఆ వర్ణశాల అంతా వెతికి ఆ భువనేశ్వరిని వేగంగా తీసుకురండి. అమావాస్య గడులు ముగియక ముందే తేవాలి. అలాగే ఏలిక అని మాయమైపోతారు. నీలాంబరి ఆ పూజను ఆటంకపరచడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయినా అవేమీ పనిచేయవు. ఏం చెయ్యాలో ఆలోచిస్తూ ఉండిపోతుంది. కేతకి, కర్కాటకుడు ఎంతగా ప్రయత్నించినా లోపలికి వెళ్ళలేకపోతారు. ఇప్పుడు ఏం దారి కేతకి? ఈ పర్ణశాల మొత్తం ఆ సాధువు మంత్రరక్షలో ఉంది. మనం లోపలికి వెళ్ళటం సాధ్యం కాదు. కానీ మనం ఈరోజు అమావాస్య గడియలు ముగిసేలోగా ఆ భువనేశ్వరిని తీసుకెళ్ళాలి. మరేం చేద్దాం? ఈ పర్ణశాలలోకి మనం వెళ్ళలేం. వాళ్ళే బయటకు వస్తే వాళ్ళు ఎలా వస్తారు? లోపల ఉండనీయకుండా చేస్తాం. ప్రయోగించు నీ శక్తుల్ని. నా శక్తులు ఏమీ పనిచేయవు. పర్ణశాల మీద మాత్రమే పనిచేయవు, చుట్టూ పనిచేశాయిగా. అర్థమైంది, ఇంక చూడు నా ప్రతాపం అని భయంకరమైన పొగలా మారి ఆ ప్రాంతం మొత్తాన్ని దట్టంగా కమ్మేశాడు. ఆ పొగ పర్ణశాల లోపలికి వెళ్ళి అందరికీ ఊపిరి అందక ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. కళ్ళు మంట, ఊపిరి ఆడక అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఉన్నట్టుండి అలా పొగ రావడంతో అనుమానం వస్తుంది. అందుకే లోపల ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎంతసేపు తను అలా ఉండలేకపోతాడు. మను శ్వాస కష్టమై ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండటంతో మనుని ఎత్తుకుని బయటకు వస్తాడు. బయట కూడా దట్టంగా పొగ కమ్ముకొని ఏమీ కనిపించదు. అలాగే కొంచెం కొంచెం ముందుకు వస్తూ పర్ణశాల బయటకు వస్తాడు. అభి బయటకు రావడం ఆలస్యం. కాచుకుని కూర్చున్న కేతకి మింగాలని అమాంతం ముందుకు వస్తుంది. అభి కేతకిని చూస్తూనే భయంతో వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అది గమనించిన కేతకి వాళ్ళని అటు ఇటు కదలకుండా వాళ్ళ చుట్టూ తిరుగుతూ మింగటానికి నోరు తెరుస్తుంది. ఒక్కసారిగా కేతకి తల తెగిపడుతుంది. కేతకి గిలగిలా కొట్టుకుంటూ మరణిస్తుంది.
అది చూసి భయంతో వణికిపోతూ మను అభిల ముందు ఎదురుగా నుంచుంటాడు కర్కోటకుడు. అభి వాళ్ళ ముందు రుద్రుడు నీలవర్ణ దేహంతో, విశాలమైన బాహువులతో, మెడలో కంకాల మాలతో, పులి చర్మధారి అయిన త్రినేత్రుడు రుద్ర అవతారంలో క్రోధంతో ఖడ్గాన్ని ధరించి నుంచుంటాడు. ఆయన్ని చూస్తూ భయంతో చిగురుటాకులా కంపించిపోతాడు కర్కోటకుడు. ఆ రూపాన్ని, తేజస్సుని అభి చూడలేక తలదించేస్తాడు. రుద్రుడు కోపంగా కర్కోటకుని వంక చూడగానే భస్మమైపోతాడు. వెంటనే రుద్రుడు కూడా మాయమైపోతాడు. రవి అభి మనులను వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చి అదంతా చూసి విపరీతమైన షాక్కి గురవుతాడు. కాసేపటికి తేరుకుని అభి దగ్గరికి వస్తాడు. సార్ సార్ అప్పుడు ఈ లోకంలోకి వచ్చి పలుకుతాడు అభి. అప్పటిదాకా అభి కూడా షాక్లో ఉంటాడు. రవి సార్ మనం ఇక్కడ ఉండొద్దు, ముందు మనుని తీసుకుని లోపలికి పదండి. అభి మనుని లోపలికి తీసుకొచ్చి పడుకోబెడతాడు. ఈ హడావిడికి అక్కడ జరిగినవన్నీ చూసి భయపడిపోయి డాక్టర్లు, నర్సులు చెప్పా పెట్టకుండా అక్కడి నుండి పారిపోతారు. అభి, రవి ఇవేం గమనించే స్థితిలో లేరు. చాలాసేపు ఏం మాట్లాడకుండా అలాగే ఉండిపోతారు. బాబు మీరు క్షేమమేనా అంటూ గురూజీ శిష్యుడు వచ్చి అడుగుతాడు. క్షేమమే స్వామి, కానీ బయట అంతా నాకు తెలుసు నాయన. ఆ పర్ణశాల మొత్తం రుద్రుని ఆధీనంలో ఉంది. అందుకే ఎటువంటి దుష్టశక్తులు లోపలికి రాజాలవు. రక్షణ కోసం ఇక్కడికి వచ్చిన వారి రక్షణ బాధ్యత స్వయంగా ఆ రుద్రుడే చూసుకుంటాడు. మీకేం భయం లేదు. అభి, రవి ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తారు. మరి మా మను ఇంకా స్పృహలోకి రాలేదు స్వామి. తెల్లవారుజామున కల్లా స్పృహ వస్తుంది. ఏం కంగారు పడద్దు. మీకు భోజనం ఇక్కడికే పంపిస్తాను, విశ్రాంతి తీసుకోండి అని వెళ్ళిపోతాడు. సార్ ఇక్కడ అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాకు కూడా రవి, ఏది జరగాలని రాసి ఉంటే అదే జరుగుతుంది. వదిలే, మనం రెస్ట్ తీసుకుందాం రా. అక్కడ నీలాంబరి ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమవుతుండటంతో బాగా ఆలోచించి తంత్రానికి ముఖ్యమైన ముగ్గు యొక్క దిశలను మార్చేస్తుంది. కళ్ళు మూసుకుని దీక్షగా మంత్రోచ్చారణ చేస్తున్న గురూజీ ఇవేమీ గమనించకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు. ప్రయోగాన్ని తిప్పికొట్టే పూజ మొదలైన దగ్గర నుండి మెల్లగా నేత్రలో కదలికలు వస్తుంటాయి. పూజ ఆఖరికి చేరుకునేసరికి నేత్ర పూర్తిగా లేచి కూర్చుంటుంది. పూజ పూర్తయిన వెంటనే గురూజీ ఆ ప్రయోగానికి బందీ అవుతాడు. బందీ అయిన గురూజీని చూసి హేళనగా నవ్వుతుంది నీలాంబరి. ఏం జరిగిందో గ్రహించిన గురూజీ, నీలాంబరి మిడిసిపడకు, నన్ను కేవలం ఈ ప్రయోగం పక్షం రోజులు మాత్రమే బంధించగలదు. చైత్ర పున్నమికి నాకు విడుదల చాలు. ఈలోపు నేను ఆ నికుంభుని శక్తి పొంది ఇంకా ఈ భూమి మీద ఎదురు లేకుండా చేసుకుంటా. ఆహాహా, ఎందుకు నవ్వుతున్నావు? నీ పగటి కలలు విని కోపంగా గురూజీ వంక చూస్తుంది. అమావాస్య గడియలు ఇప్పుడే దాటిపోయాయి. నువ్వు పంపిన కేతకి కర్కోటకుడు యమపురికి వెళ్ళారు. ఇంక మిగిలింది నువ్వే. రేపు చైత్ర పౌర్ణమికి నువ్వు అంతమవ్వాల్సిందే. నీలాంబరి కోపంతో అతని మీదకు దూకబోతుంది. కానీ అతన్ని తాకలేకపోతుంది. నేను బందీ అయినా సరే నా నీడని కూడా నువ్వు తాకలేవు. అలాగే నువ్వు అనుకునేది కూడా జరగదు. నీలాంబరి అత్యంత క్రోధంతో ఏది జరిగినా జరగకపోయినా నా పగ తీర్చుకుని తీరుతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నీలాంబరి పర్ణశాల దగ్గర జరిగింది తన మనోనేత్రంతో చూసి ఒక్కసారి ఒళ్ళు జలధరిస్తుంది. వాళ్ళు చనిపోయారని నీలాంబరి చాలా బాధపడుతుంది. తన పగ తీరే మార్గం కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఎంతసేపైనా గురూజీ జాడ తెలియకపోవడంతో ఆశ్రమంలో అంతా కంగారు పడుతూ ఉంటారు. పొద్దున నిద్రలేచిన మనుని చూసి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు అభి, రవి. అభి మను పక్కన కూర్చుని తన భుజాల చుట్టూ చెయ్యి వేసి, ఎలా ఉంది హనీ నీకు? బాగానే ఉంది. అసలు నాకేమైంది అభి? ఎందుకు తలంతా కొంచెం భారంగా ఉంది? నేను నిన్న ఎప్పుడో పడుకున్నా కదా, ఇప్పటిదాకా ఎందుకు లేవలేకపోయాను? అది నీలాంబరి నీకోసం ఎవరినో పంపింది. వాళ్ళ నుండి నిన్ను కాపాడాలని గురూజీ నువ్వు నిద్రపోయేలాగా చేశారు అని జరిగిందంతా చెప్తాడు. అదంతా విన్న మను కాసేపు ఏదో హర్రర్ పిక్చర్ చూసిన అనుభూతికి లోనవుతుంది. కాసేపు అలాగే ఉండిపోతుంది. హనీ లేచి ఫ్రెష్ అవ్వు, వెళ్ళు. మను లేచి వెళ్ళిపోతుంది. కాసేపటికి అభి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేస్తాడు. హలో హలో అభి. అభి వాయిస్ విని షాక్ అవుతాడు. అప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చిన మను అభిని అలా చూసి ఫోన్ తీసుకుంటుంది. హలో హలో మను, నేత్ర నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతుంది ఆనందంగా. హా మను, నేను చాలా బాగున్నాను. ఆ బంధనం నుండి బయటపడిపోయాను. చాలా హ్యాపీగా ఉంది నేత్ర. నాకు మాటలు రావట్లేదు. ఆ రోజు నువ్వు చేసిన హెల్ప్ మామూలుది కాదు. మను, నేనేం చేసినా నా ఫ్రెండ్ అభి కోసం చేశా. నువ్వు ఇంకా ఆ విషయం మాట్లాడకు. చెప్పు, నువ్వెలా ఉన్నావు? నీ హెల్త్ ఎలా ఉంది? ఫైన్ నేత్ర. మా జూనియర్ అభి ఏమంటున్నాడు? ఎప్పుడొస్తాడంట బయటికి? వాళ్ళ నాన్నలాగే బాగా అల్లరి చేస్తున్నాడు. అది తొందరలో వచ్చేస్తాడు. ఇద్దరు కాసేపు సరదాగా మాట్లాడుకుంటారు.
అభి, ఏంటి నేత్ర గొంతు వినగానే అలా అయిపోయావు? ఏం లేదు హనీ. సడన్గా తన గొంతు విని ఆనందంతో మాటలు రాలేదు. ఇంకా మన సమస్యలు అన్నీ తీరిపోయినట్టే అని నవ్వుతుంది మను. లేదు హనీ, ఇంకా ఆ నీలాంబరి అంతం అవ్వలేదు. అది అంతమైపోతే కానీ మన సమస్యలు కూడా అంతం అవ్వవు. నాకు తెలిసి అది ఈ పాటికే ఏదో చేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సరే పద, వెళ్ళి గురూజీని కలుద్దాం. అందరూ గురూజీ కోసం వెళ్తారు. గురూజీని ఒకసారి కలవచ్చా? గురూజీ నిన్న అనగా వెళ్ళారు, ఇంతవరకు తిరిగి రాలేదు. ఏం జరిగిందో తెలియట్లేదు అంటాడు బాధతో ఆయన శిష్యుడు. ఇప్పుడెలా ఆయన గురించి తెలుసుకోవటం అంటూ కంగారు పడతాడు అభి. నేను ఎంతగా ప్రయత్నించినా నా వల్ల కాలేదు తెలుసుకోవటం. మను సైలెంట్గా వెళ్ళి గురూజీ ఆసనం ముందు కూర్చుని ధ్యానంలోకి వెళ్తుంది. ఎప్పటిలా కాకుండా ధ్యానం చేస్తుంటే మను మనసంతా అలజడిగా అనిపిస్తుంది. అయినా దీక్షగా ప్రయత్నిస్తుంది. కాసేపటికి గురూజీని చూడగలుగుతుంది. ఆయన కపాలి గుహలో నీలాంబరితో పాటు ఉన్నాడు. అది కూడా బందీగా. గురూజీ అని ఆర్తిగా పిలుస్తుంది. ఆయన నవ్వుతూ, ఎట్టకేలకు నువ్వు నన్ను చూడగలిగావు. గురూజీ, మీరేంటి ఇలా బందీగా? అది ఆ నీలాంబరి దగ్గర, అదెలా సాధ్యం? ఆ నీలాంబరి తెలివిగా నన్ను ఈ బంధనంలో బందీ అయ్యేలా చేసింది. కానీ నన్ను ఎక్కువ రోజులు ఇలా ఉంచలేదు. చైత్ర పౌర్ణమికి ముందుగానే నేను బయటకు వస్తాను. నువ్వు అధైర్యపడొద్దు. నా సహాయం మీకు అందకుండా చేసి అది సఫలమయ్యానని ఆనందపడుతోంది. కానీ అది ఎదుర్కోబోతోంది సాక్షాత్తు ఆదిశక్తిని అనే విషయం మరిచింది. గురూజీ, ఒంటరిగా నేను ఎలా దాన్ని ఎదుర్కోగలను? తల్లి, నువ్వేంటో, నీ శక్తి ఏంటో నువ్వు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు. గురూజీ, అవును తల్లి, నువ్వు సాక్షాత్ ఆదిశక్తి అంశగా జన్మించావు. నీలో అపారమైన శక్తులు జన్మత సంప్రాప్తించాయి. నీలోని శక్తితో నువ్వు ఆ నీలాంబరిని అంతం చేయగలవు. కానీ నీ శక్తి నువ్వు తెలుసుకోలేకపోవటం వల్ల ఆదిశక్తి నిన్ను నీ వాళ్ళని రక్షించడానికి నీ దేహంలోకి వస్తుంది. నువ్వు నిద్రానంగా నీలో ఉన్న శక్తిని నిద్రలేపు. నీకు నువ్వే ఆ నీలాంబరిని అంతం చేసే జ్వాలవు కావాలి. కానీ ఎలా? తెలుసుకో అసలు నువ్వెవరు అని. నీలోకి నువ్వు చూసుకో. ఏది సత్యం, ఏది నిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం. జీవుడిని, దేవుడిని తెలుసుకో. ఈ సృష్టి సారాన్ని, విశ్వంలోని మహత్తుని మనిషిగా నీ పరిధిని దాటి నీ మనసుని, మెదడుని మదించు. నీలోని అంతర్మదనం నీకు దారి చూపిస్తుంది. ధైర్యం వహించు, జాగ్రత్త అని చెప్పి మాయమైపోతారు. మను కాసేపటికి కళ్ళు తెరుస్తుంది. అమ్మా, ఏమైనా తెలిసిన తల్లి? గురూజీని నీలాంబరి తెలివిగా బంధనంలో బందీ చేసింది. అయ్యో, ఇప్పుడు ఎలా ఆయనని బయటకు తేవడం అంటాడు అభి. గురువుగారిని బంధించడం అంత సులభం కాదు. బంధించినా ఎన్నో రోజులు అలా ఉంచలేరు. అవును, నిజమే. చైత్ర పూర్ణమికి ముందుగానే ఆయన మన దగ్గరికి వస్తారు. మనల్ని జాగ్రత్తగా ఉండమన్నారు. అంతలో రవి, సార్, మొన్న జరిగిన గందరగోళానికి డాక్టర్లు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం? అది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికిప్పుడు తనకి పెయిన్స్ వస్తే ఏం చెయ్యాలి? నాకు ఒకటే టెన్షన్గా ఉంది రవి. నువ్వు ఒక పని చెయ్యి, టౌన్కి వెళ్ళి ఎవరైనా గైనకాలజిస్ట్ని తీసుకుని రా. ఎక్విప్మెంట్స్ అంతా ఉంది కదా, ఇబ్బంది లేదు. ఎంత అమౌంట్ అయినా ఇస్తామని చెప్పు, వెళ్ళు. అలాగే సార్. రవి టౌన్కి వెళ్ళి ట్రై చేస్తాడు. కానీ ఎవరు ఆ ప్లేస్ అంటే రాను అంటారు. చివరికి ఒక డాక్టర్ ఒప్పుకుంటుంది. సార్, ఒక డాక్టర్ ఒప్పుకుంది సార్. కాకపోతే అర్జెంట్ సర్జరీస్ ఉన్నాయట. రేపు బయలుదేరుతాం సార్. సరే రవి. హనీ, ఏమైంది? మొన్నటి నుండి అదోలా ఉన్నావు. హెల్త్ ఏమైనా ప్రాబ్లమా అంటాడు కంగారుగా. అలాంటిదేమీ లేదబ్బి, నేను బాగానే ఉన్నా. నువ్వేమి టెన్షన్ పడుకో. సరే, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు పడుకుంటారు. వేకువ జామున మనుకి కడుపులో కొంచెం నొప్పిగా ఉండటంతో అభిని నిద్రలేపుతుంది. హనీ, ఏమైంది? అభి, నాకు కడుపులో నొప్పిగా అనిపిస్తోంది. ఆ మాటతో అభికి నిద్ర మత్తంతా వదిలిపోతుంది. హనీ, ఇప్పుడు నీకు పెయిన్స్ వస్తున్నాయేమో. అయ్యో, ఇప్పుడెలా అని కంగారు పడతాడు. వెంటనే రవికి ఫోన్ చేస్తాడు. హలో రవి, ఎక్కడున్నావు? సార్, మేము ఆల్రెడీ బయలుదేరాం, వస్తున్నాం. రవి, హనీకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి, త్వరగా రండి. సరే సార్, వీలైనంత ఫాస్ట్గా వస్తాము. హనీ, ఆల్రెడీ రవి వెళ్ళాడు డాక్టర్ కోసం. వాళ్ళు దారిలో ఉన్నారు. కొంచెం సేపు ఓర్చుకో ప్లీజ్ అంటాడు. మను చేతిని తన చేతిలోకి తీసుకుని, నొప్పి ఎక్కువ అవుతుండటంతో అభి, నా వల్ల కాదు, చాలా నొప్పిగా ఉంది అని అభి చేయి గట్టిగా పట్టుకుంటుంది, కళ్ళ నిండా నీళ్లతో. సారీ హనీ, ఐఎమ్ రియల్లీ సారీ, నాకు తెలియలేదు. అబ్బా, ఏంటబ్బి, నొప్పి తట్టుకోలేక చేస్తుంటే మధ్యలో నీ పిచ్చి వాగుడు ఏంటి? నాకు తెలీదు నీకు ఇంత పెయిన్ఫుల్గా ఉంటుందని. తెలుసుంటే ఇలా జరగనిచ్చేవాణ్ణి కాదు అంటాడు. అంత పెయిన్లో కూడా మనుకి కోపం వచ్చి, ఏం మాట్లాడుతున్నావు? నిజంగా నీకు పిచ్చి పట్టింది అని అంటుంది. రవి ఫోన్ చేస్తాడు.
సార్, ఇక్కడ కార్ టైర్ పంచర్ అయింది. ఇక్కడ చుట్టుపక్కల ఎవరూ లేరు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు సార్. రవి ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. హనీకి పెయిన్ ఎక్కువయ్యాయి. సార్, ఇక్కడ అసలు ఎవరూ లేరు. చాలా ట్రై చేశాను. సరే మీ లొకేషన్ పంపు, నేను హనీని తీసుకుని వస్తాను. అభి మనుని చేతుల్లో ఎత్తుకుని బయటకు వస్తాడు. అప్పటికే బయట గురూజీ శిష్యులుంటారు. బాబు, ఈ పరిస్థితిలో అమ్మాయిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు బాబు? తనకి నొప్పులు ఎక్కువయ్యాయి, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తున్నా. కానీ అది చాలా ప్రమాదం బాబు. ఇక్కడే ఉన్న ప్రమాదమే, అందుకే మేం వెళ్తున్నాం. సరే ఒక్క నిమిషం. లోపలికి వెళ్ళి రుద్రుడి ముందు పూజలో ఉన్న చిన్న త్రిశూలాన్ని తెచ్చి అభి చేతికిస్తాడు. ఇది నీ దగ్గర ఉంచుకో, మిమ్మల్ని ఆ నీలాంబరి తాకకుండా ఆపుతుంది. అది తీసుకుని మనుని తీసుకుని ఎక్విప్మెంట్స్ ఉన్న వ్యాన్లో బెడ్ మీద పడుకోబెట్టి జాగ్రత్తగా మధ్య మధ్యలో మనుతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్న నీలాంబరి వాళ్ళు బయటకు రాగానే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అభి దగ్గర ఉన్న త్రిశూలం వాళ్ళని తాకనివ్వకపోయేసరికి వ్యాన్ చుట్టూ దుమ్ము ధూళితో హోరు గాలి సృష్టిస్తోంది. ఆ ఎదురుగాలి దుమ్ముకి రోడ్ కనపడక అభి రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ ఉండగా కార్ సడన్గా ఆగిపోతుంది. అభి దిగి చూస్తాడు, కానీ అంతా బాగానే ఉంది. ఏం ప్రాబ్లమో అర్థమవ్వదు. లోపల మను నొప్పులు తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది. అభికి మనుని అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది. చుట్టూ అంతా చూస్తాడు. అక్కడ ఒక చిన్న గుడి లాంటిది కనిపిస్తే అక్కడికి తీసుకెళ్తాడు. మను అరుపులు విని పక్కన గూడెంలో నుండి కొంతమంది ఆడ మగ వస్తారు. వాళ్ళని చూశాక అభికి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నొప్పులు పడుతున్న మనుని చూసి ఆడవాళ్ళు గబగబా దగ్గరికి వస్తారు. బాబు, పక్కనే మా గూడెం ఉంది, అక్కడికి తీసుకెళ్దాం అనగానే అభి మనుని తీసుకెళ్ళి ఒక ఇంట్లో మంచం మీద పడుకోబెడతాడు. బాబు, మీరు బయటకు వెళ్ళండి అంటారు ఆడవాళ్ళు. అభి లేచి వెళ్ళబోతే మను వద్దని చేయి పట్టుకుంటుంది. హనీ ప్లీజ్ ధైర్యంగా ఉండు, నాకు చాలా భయం వేస్తోంది, నేను డోర్ బయటే ఉంటానుగా అని బయటకు వెళ్ళిపోతాడు. కడుపులో బిడ్డ అడ్డం పడినట్టుంది, మంత్రసాని నీలమ్మని తొందరగా తీసుకురండి అని చెప్తుంది ఆ ఇంటావిడ వాళ్ళ ఆయనతో. అభి ఇంకా అతను మంత్రసాని ఇంటికి వెళ్తారు. పెద్దయ్య, నీలమ్మ పెదమ్మ ఎక్కడా? పక్క గూడెంలో ఎవరికో నొప్పులంటే వెళ్ళిందిరా. అయ్యో ఇప్పుడెలా? ఈ పట్నం బాబు భారీ నొప్పులు పడుతుంది పాపం. ఆ గూడెం ఎక్కడో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అంటాడు అభి. సరే పదండి, నేను వస్తా, వెళ్దాం అనడంతో అతని వెంట బయలుదేరతాడు. ఇద్దరు గుడి దాకా వచ్చేసరికి నీలమ్మ ఎదురు వస్తుంది. పెద్దమ్మ, నీకోసమే వస్తున్నాం. ఎందుకురా? ఆ పట్నం బాబు భారీ నొప్పులు పడుతోంది. సరే పద. నీలమ్మ లోపలికి వెళ్ళి చూసి కడుపులో కవలలున్నారు అని ప్రసవం చేస్తుంది. ముందు పున్నమి చంద్రుడిలాగా ఉన్న కొడుకు పుడతాడు. తరువాత అందాల భరిణి లాంటి పాప పుడుతుంది. వాళ్ళ ఏడుపులు విన్న అభి ఎగ్జైట్ అయిపోతాడు. వాళ్ళు పిల్లలకు నీళ్లు పోసి తెచ్చి అభి చేతిలో పెడతారు. వాళ్ళిద్దరిని జాగ్రత్తగా ఎత్తుకుని చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఒక రకమైన ఉద్వేగానికి లోనవుతాడు. అక్కడ ఉన్న అందరినీ చూసి అందరికీ థ్యాంక్స్ చెప్తాడు. తర్వాత మను దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పక్కన పడుకోబెట్టి మను నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంటాడు. మను పిల్లల్ని చూసుకుని మురిసిపోతుంది. అభి వ్యాన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తాడు. అది బాగానే ఉంది, స్టార్ట్ అవుతుంది. అక్కడ వాళ్ళని రూట్ అడిగి తెలుసుకుంటాడు. వెంటనే అక్కడికి వచ్చి హనీ మనం బయలుదేరదాం. అలాగే. నీలమ్మ వచ్చి అభికి మనుకి పిల్లలకి నుదుటి మీద విభూది పూస్తుంది. బాబు, ఇంక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న అందరికీ మను అభిలు కృతజ్ఞతలు చెప్తారు. అభి వ్యాన్ అక్కడికి తీసుకొచ్చి జాగ్రత్తగా మనుని ఎత్తుకుని లోపల పడుకోబెట్టి పిల్లల్ని మనుకిచ్చి వ్యాన్ స్టార్ట్ చేశాడు. నీలమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి అందరూ ఇక్కడ నుంచున్నారు అని గూడెం వాళ్ళని అడుగుతుంది. అదేంటి పెద్దమ్మ, పట్నం బాబు వాళ్ళు వెళ్తుంటే ఇక్కడ నుంచున్నాం, తెలియనట్టు అడుగుతావేంది? ఏ పట్నం బాబు? నువ్వే కదా ఇప్పుడు వాళ్ళ ఆవిడికి ప్రసవం చేశావు, మళ్ళీ అడుగుతున్నావు? నేనేటి ప్రసవం చేయడం ఏమిటి? నేను ఇప్పుడే కదా వచ్చాను. మరి నీలా వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోతారు. రవికి ఫోన్ చేసి ఎయిర్పోర్ట్కి రమ్మని చెప్తాడు. అభి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. అభి వచ్చేసరికి రవి అన్నీ అరేంజ్ చేసి ఉంటాడు. వాళ్ళంతా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరుతారు. రండి రండి, మనం కూడా బయలుదేరదాం వాళ్ళతో పాటు. అభి మను పిల్లలు తీసుకుని ఇంటికి వస్తారు. ఆగండి, ఎందుకు మామ్? దిష్టి తీస్తాన్రా అని దిష్టి తీస్తుంది. పిల్లల్ని తీసుకుని అభి మను ఇంట్లోకి వస్తారు. ఆ పిల్లలిద్దరిని చూసి రఘు, వసు, వేణు ఎంతో సంతోషంగా ఎత్తుకుని చూసి మురిసిపోతుంటారు. చూడండి, వీడు అచ్చం మన అభిలానే ఉన్నాడు కదా. అవును వసు, డిట్టో. వేణు పాపనెత్తుకుని ఈ బంగారు తల్లి అచ్చం నా మనునే, ఎంత ముద్దుగా ఉందో. మొదటిసారి నేను మనుని ఎత్తుకున్నప్పుడు ఎలా ఉందో అచ్చం అలాగే ఉంది. అభి మనుని పైకి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. పిల్లల్ని మేం చూసుకుంటాం, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే అని పైకి వెళ్తారు.
అభి రూమ్లోకి రాగానే మనుని గట్టిగా హత్తుకుని నుదుటి మీద ముద్దు పెట్టి అలాగే ఉండిపోతాడు. హనీ, నాకు ఎంత హ్యాపీగా ఉందో మాటలు చెప్పలేను. రియల్లీ ఐఆమ్ వెరీ హ్యాపీ. అందరినీ అంత సంతోషంగా చూసిన నీలాంబరి మనసు కోపంతో రగిలిపోతోంది. వాళ్ళ మీద ఎలా అయినా సరే తన పగ తీర్చుకోవాలని యక్షిణిని పిలుస్తుంది. యక్షిణి పాతల లోకం నుండి కరాల శక్తిని కాల ప్రభంజనం కావించి కరంకురుడిని నిద్ర లేపవలే, వారం రోజులు నిరవధికంగా పూజలు జరపవలే ఏర్పాట్లు చేయి. ఆ మాటకు యక్షిణి నిలువెల్ల వణికిపోతుంది. నీలాంబరి, ఏం చేయబోతున్నో తెలుస్తోందా? కరకింకుడిని నిద్ర లేపటం లోక వినాశకరం. అయినా సరే అదే నాకు ఆఖరి అవకాశం. నేను దైవశక్తికి ఎదురు నిలవాలంటే కరంకురుడి వల్లే సాధ్యం. అందుకని తప్పదు. నీలాంబరి, కేవలం నీ పగ తీరటం కోసం కరకింకురుడిని నిద్ర లేపటం మంచిది కాదు. అతను నిద్రలేస్తే లోకం మొత్తాన్ని తన బానిసలాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నీతో సహా విధ్వంసం సృష్టిస్తాడు. వద్దు నీలాంబరి, నిప్పుతో చెలగాటమాడితే నువ్వే కాలిపోతావు. వద్దు. నా పగ తీరాక నేను ఏమైపోయినా పర్వాలేదు. నా లక్ష్యం నెరవేరాలి, అంతే. నువ్వు ఏర్పాట్లు చేయి. అలాగే అంటుంది. ఈ విషయం తెలుసుకుని మన మను ఏం చేయబోతున్నదో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.